నమస్కారం ఎల్టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. అధికారిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం వద్దని మంత్రులకు సూచించిన సీఎం చంద్రబాబు. వైఎస్ఆర్సీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పుకోవటాలని వెల్లడి. సచివాలయం 2వ బ్లాక్లో తన పేషీని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉన్నత విద్యా మండలి అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. గత ప్రభుత్వ విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఆగ్రహం. పాలనలో మెరుగైన విధానాలు ప్రవేశపెట్టేందుకు అవసరమైన శిక్షణనిచ్చేందుకు గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఫర్ గుడ్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో ప్రత్యేక సంస్థ ఏర్పాటు చేసే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు. ప్రభుత్వం చేసిన మంచి పనుల్ని కూడా ప్రజలకు సమర్థంగా చెప్పలేకపోతున్నామనే అభిప్రాయం మంత్రివర్గం ముగిశాక జరిగిన అంతర్గత సమావేశంలో వ్యక్తమైనట్లు తెలిసింది. వివిధ శాఖల్లో గత ప్రభుత్వం చేసిన అక్రమాల్ని లోతుగా అధ్యయనం చేయాలని సూచించినట్లు సమాచారం. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలో ఆర్థికేతర అంశాలేవో చూసుకుని ఆర్థికేతర అంశాల అమలుపై వెంటనే దృష్టి పెట్టాలని సీఎం చంద్రబాబు మంత్రులకు దిశానిర్దేశం చేశారు. మంత్రివర్గ సమావేశం ముగిశాక సహచర మంత్రులతో జరిగిన అంతర్గత భేటీలో వివిధ కీలక అంశాలు చర్చకొచ్చాయి. మంత్రులు తరచూ క్షేత్ర పర్యటనలకు వెళ్లాలని సూచించిన సీఎం అధికారిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం వద్దని హితబోధ చేశారు. ప్రభుత్వంపై సామాజిక మాధ్యమాల్లో వైఎస్ఆర్సీపీ అదే పనిగా బురద జల్లుతోందని దాన్ని గట్టిగా తిప్పికొట్టాలని సీఎం సూచించారు. వైఎస్ఆర్సీపీ హయాంలో ఆ పార్టీ నాయకులు చేసిన భూ కబ్జాలు, అక్రమాలు, వారికి సహకరించిన అధికారులపై లోతైన విచారణ అవసరమని సమావేశంలో చర్చ జరిగింది. ఆయా శాఖల్లో పనిచేస్తున్న అధికారులు పూర్తి సమాచారం ఇవ్వకపోవడానికి అక్రమాల్లో వారి ప్రమేయం కూడా ఉండటమే కారణమనే అభిప్రాయం వ్యక్తమైంది. వాటిని మరింత లోతుగా తరచి చూసి వాస్తవాల్ని బయటపెట్టేందుకు ప్రత్యేక కమిటీలు వేయాలని, క్షేత్రస్థాయి నుంచి సమగ్ర వివరాలు తెప్పించుకుని అక్రమాలకు బాధ్యులెవరో నిగ్గు తేల్చాలని నిర్ణయించారు. ప్రభుత్వంలో ఉండి ఊహాగానాలతో మాట్లాడడం సరికాదని, బాధ్యులపై అన్ని ఆధారాలతో చర్యలు తీసుకుందామని సీఎం చంద్రబాబు హితబోధ చేసినట్లు సమాచారం. ఏపీ సచివాలయంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేషీ దాదాపుగా సిద్ధమైంది. వెలగపూడిలోని సచివాలయం 2వ బ్లాక్లో పవన్ కళ్యాణ్ కు పేషీ కేటాయించారు. 2వ బ్లాక్లో కేటాయించిన తన ఛాంబర్ను పవన్ కళ్యాణ్ పరిశీలించారు. మంత్రివర్గ సమావేశం ముగిసిన అనంతరం తన ఛాంబర్ కు చేరుకుని పరిశీలించారు. పవన్ కళ్యాణ్ పేషీలో టాలీవుడ్ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి సూచనల మేరకు మార్పులు చేర్పులు చేశారు. పవన్ కళ్యాణ్ పేషీకి కొత్త ఫర్నిచర్, కొత్త రంగులు, హంగులతో మెరుగుదిద్దారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు తగ్గడంపై మంత్రి నారా లోకేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉన్నత విద్యపై అధికారులతో నారా లోకేష్ సమీక్షించారు. విద్యా దీవెన, వసతి దీవెన స్థానంలో పాత విధానం అమలు చేస్తామని తెలియజేశారు. గత ప్రభుత్వ విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఉన్నత విద్యాశాఖ పరిధిలో నెలకొన్న సమస్యలపై మంత్రి లోకేష్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వివిధ కళాశాలల్లో విద్యనభ్యసించే విద్యార్థులకు విద్యా దీవెన, వసతి దీవెన స్థానంలో పాత ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని అమలు చేసేందుకు అవసరమైన విధి విధానాలను రూపొందించాలని అధికారులను ఆదేశించారు. ఫీజు రియంబర్స్మెంట్ మొత్తం కళాశాలకు చెల్లించేలా మార్పులు తీసుకురావాలని స్పష్టం చేశారు. విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి గత ప్రభుత్వం 3,480 కోట్లు బకాయిలు పెట్టడంతో విద్యార్థుల సర్టిఫికేట్లు ఆయా విద్యా సంస్థల్లో నిలిచిపోయాయని అన్నారు. ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా విద్యార్థుల భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారైందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కళాశాలల్లో డ్రగ్స్ ను నిరోధించేందుకు పటిష్టమైన చర్యలు చేపట్టాల్సిందిగా ఆదేశించారు. ఇందుకోసం ప్రత్యేకంగా నోడల్ ఆఫీసర్ల నియామకం అంశాన్ని పరిశీలించాలని సూచించారు. కార్పొరేషన్ పరిధిలోని సమస్యలపై మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ సమీక్ష నిర్వహించారు. గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్, మున్సిపల్ కమిషనర్ కీర్తి చేకూరి సమీక్షలో పాల్గొన్నారు. నగరంలో పారిశుద్ధ్యం, శివారు ప్రాంతాల్లో తాగునీటి ఇబ్బందులు, రోడ్ల సమస్యలపై మంత్రి వారితో చర్చించారు. మొండిఘట్టం, అగత్తవరప్పాడు డ్రైనేజీలు పొంగడం, కల్వర్టుల కింద పూడికతీత అంశాలపైన చర్చ సాగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో చెత్తను మాన్యువల్ గా, పశ్చిమ నియోజకవర్గంలో ఈ ఆటోల ద్వారా సేకరించాలని సమావేశంలో నిర్ణయించారు. 2 రోజుల్లో కార్పొరేషన్ అధికారులు, ప్రజాప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేయాలని కమిషనర్ కీర్తికి మంత్రి నారాయణ సూచించారు. గుంతలు పడిన రోడ్లకు వెంటనే మరమ్మతులు చేయాలని ఆదేశించారు. దీనికి సంబంధించి రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డితో అప్పటికప్పుడే ఫోన్లో మాట్లాడి ఆ శాఖ సమస్యలు వివరించారు. కేంద్రం ఈ నెల 23న ప్రవేశపెట్టే బడ్జెట్లో రాష్ట్రానికి ప్రత్యేక సాయం చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కోరారు. విభజన చట్టంలోని సమస్యలను వేగంగా పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలను కలిసికట్టుగా నెరవేరుస్తామని అమిత్ షాతో భేటీ తర్వాత చంద్రబాబు తెలియజేశారు.
రాష్ట్ర విభజన గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ విధ్వంస పాలనలో తీవ్రంగా దెబ్బతిన్న ఆంధ్రప్రదేశ్ను గట్టెక్కించేందుకు కేంద్ర సాయం కోరుతున్న చంద్రబాబు బడ్జెట్లో రాష్ట్రానికి తగిన ప్రాధాన్యం దక్కేలా ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. రాత్రి ఢిల్లీ వెళ్లిన ఆయన కృష్ణ మేనన్ మార్గ్లోని నివాసంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, కేంద్ర మంత్రులు కింజరపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్, టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు కూడా సమావేశంలో పాల్గొన్నారు. గంటకు పైగా భేటీ సాగింది. ఈ నెల 23న ప్రవేశపెట్టే కేంద్ర బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణం కోసం కూటమికి ఘన విజయం అందించిన ప్రజల ఆకాంక్షలు నెరవేర్చేలా కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు. దేశానికి వెన్నెముక రైతు కష్టం తెలిసిన వ్యక్తిని కనుకొని రైతును గౌరవించి సన్మానించాలని వ్యవసాయ శాఖ డైరెక్టర్ ఎస్ ఢిల్లీరావు స్పష్టం చేశారు. నేను చదివింది అగ్రికల్చర్. నాకు తెలిసిన వ్యవసాయ శాఖ బాధ్యతలు అప్పచెప్పిన రాష్ట్ర ప్రభుత్వానికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు. మంగళగిరి ఆటోనగర్లోని ఐహెచ్సి కార్పొరేట్ వ్యవసాయ కార్యాలయంలో ఢిల్లీరావు వ్యవసాయ శాఖ డైరెక్టర్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ తొలి ఏకాదశి పర్వదినాన్న పదవీ బాధ్యతలు స్వీకరించడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. రాష్ట్రంలో ఖరీఫ్ సీజన్ ప్రారంభమైందని, నారుమళ్లు ప్రారంభించిన రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాల్సిన బాధ్యత నాపైన ఉందని అన్నారు. పెట్టుబడికి తగ్గ రాబడి రావాలి అంటే ప్రతి రైతుకు ప్రకృతికి తగ్గ పంటలు ఎలా పండించాలో అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అమలు చేసే వ్యవసాయ పథకాలు ప్రతి రైతులకు అందే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈరోజు చాలా ఆనందంగా ఉంది. తొలి ఏకాదశి రోజు ఈరోజు కమిషనర్ అగ్రికల్చర్గా నేను ఇక్కడ ఛార్జ్ తీసుకోవడం. సో ఈరోజు తీసుకున్నాను అనుకున్నట్టే దానికి ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. గౌరవ సీఎం గారికి మరియు గౌరవ మంత్రివర్యుల గారికి, గౌరవ సెక్రటరీ గారికి, ఇతర అధికారులందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో ఇప్పటికే మన అగ్రికల్చర్ ఇయర్ అనేటువంటిది స్టార్ట్ అయింది. చాలా వరకు కూడా మనకి ట్రాన్స్ప్లాంటింగ్ అండ్ సోయింగ్స్ అన్నీ కూడా అయినాయి. సో ఈ టైంలో ఇనీషియల్గా ఉన్న టైంలో ఈ టైంలో అగ్రికల్చర్ ఇయర్ స్టార్ట్ అయినటువంటి టైంలో నేను జాయిన్ అవ్వడం, దట్టు నేను కూడా మాస్టర్స్ ఇన్ అగ్రికల్చర్ చదువుకునేటువంటి వ్యక్తిగా నాకు ప్రభుత్వం ఈ ఆపర్చునిటీ అనేటువంటి ఇచ్చినందుకు గాను ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఏ కారణం చేత నన్ను సెలెక్ట్ చేశారో దానికి తగ్గట్టుగా వ్యవసాయ శాఖని రైతులకి అన్ని విధాలుగా ఉపయోగపడేటట్టుగా ఉన్న స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, ఇటు సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, అన్ని స్కీమ్స్ కూడా చాలా చక్కగా ఎటువంటి తప్పిదాలు లేకుండా ఎఫెక్టివ్గా ఇంప్లిమెంట్ చేయడం అనేటువంటి ఒక బాధ్యత ఉంటూ, సో ఈ అగ్రికల్చర్ అనేది ఈ 4% గ్రోత్ రేట్ అనేటువంటిది పెంచాలి అని అంటే, రెమ్యునరేటివ్ ప్రైస్ రావాలి అని అనేటప్పుడు ఇప్పుడుండే ఇన్పుట్స్ మీద విపరీతమైనటువంటి డిపెండెన్స్ అగ్రికల్చర్ ఉండేదాన్ని తగ్గించాలి. సో మన ఆంధ్రప్రదేశ్ అనేది అన్నిట్లో కూడా ఒక విధంగా చెప్పాలంటే నెంబర్ 1గా ఉంటుంది. వాట్ ఎవర్ ద ప్రొడక్టివిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ప్రొడక్షన్లో కానీ, ఈవెన్ రీసెంట్గా గుల్బెంకియాన్ ప్రైజ్ అనేటువంటి ప్రెస్టీజియస్ ప్రైజ్ వచ్చినటువంటిది కూడా మన ప్రకృతి వ్యవసాయానికి, మన ఆంధ్రప్రదేశ్కి అనేటువంటి వచ్చింది. వీటన్నిటిని ఇటు బ్యాలెన్స్ చేసుకొని, ఇటు ప్రకృతి వ్యవసాయాన్ని, ఇటు ఈల్డ్స్ అనేటువంటి తగ్గకుండా మొత్తం సాయిల్ హెల్త్ అనేటువంటిది మెయింటైన్ చేసుకోగలుగుతూ అండ్ రైతులకి మంచి ఇన్కమ్ అనేటువంటిది వచ్చేటట్టుగా చేయాలి అనుకునంటే ఇట్స్ ఏ చాలా సైంటిఫిక్గా చాలా యాక్టివిటీ అనేటువంటి చేయాల్సింది ఉంది. ప్రజలు వాతలు పెట్టినా ఇంకా జగన్ కు బుద్ధి రాలేదని టీడీపీ సీనియర్ నేత బుద్ధా వెంకన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నానికి శ్వేతపత్రం అంటే ఏంటో తెలుసా అని ప్రశ్నించారు. ఎప్పుడైనా వైసీపీ వాళ్ళు శ్వేతపత్రాలు విడుదల చేశారా అని నిలదీశారు. తెలుగుదేశం సీనియర్ నేత బుద్ధా వెంకన్న మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సందర్భంగా బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ సీఎం చంద్రబాబు పోలవరం వెళ్లడం తప్ప అని ప్రశ్నించారు. పోలవరం పూర్తి చేయాలన్న లక్ష్యంతో ఆయన పర్యటన చేస్తున్నారని, వైసీపీ పరిపాలన ఎలా చేశారో చెప్పాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. వైసీపీ వాళ్ల దొంగతనాలు ఎక్కడ బయటపడతాయోనని భయపడి ప్రెస్ మీట్లు పెడుతున్నారని బుద్ధా వెంకన్న విమర్శించారు. చంద్రబాబు సీఎం అవగానే పెంచిన పింఛన్లు అందించారని, అదే జగన్ ముఖ్యమంత్రి అవగానే ప్రజావేదిక కూల్చారని ఎద్దేవా చేశారు. అసలు చెత్త పన్ను వేసింది ఎవరు? జగన్ 5 సంవత్సరాల పాటు రాష్ట్రాన్ని చెత్తగా మార్చేశారని, చంద్రబాబు ఆ చెత్తంతా క్లీన్ చేస్తున్నారని, 35 రోజుల్లోనే ఆ చెత్త అంతా క్లీన్ అయిపోతుందా అని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు చంద్రబాబు ఢిల్లీ పర్యటనలు చేస్తున్నారని, ఎప్పుడైనా జగన్ ఢిల్లీ వెళ్ళినప్పుడు రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేశారా అని నిలదీశారు.
పుడికి మాట్లాడుతున్నాడు తీరుతుందని జగన్మోహన్ రెడ్డి రాసిచ్చినటువంటి స్క్రిప్ట్ శ్వేతపత్రాల గురించి మాట్లాడుతున్నారు. శ్వేతపత్రం అంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలుసా? శ్వేతపత్రం అని ఏదో విడుదల చేశాడా? ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ప్రజల ధనాన్ని దోచుకునే దొంగ కాబట్టి ప్రజలకి లక్షలు చెప్పడం చూపించాడు. చంద్రబాబు నాయుడు గారు ప్రజాధనాన్ని ప్రజలకు పంచిపెట్టే మనిషి కాబట్టి శ్వేతపత్రం చేశాడు. శ్వేతపత్రం అంటే ఏంటో అర్థం తెలియదు జగన్మోహన్ రెడ్డి, శ్వేతపత్రం అంటే ఏంటో తెలియని పేరు కానీ చంద్రబాబు గారు శ్వేతపత్రం విడుదల చేసిన తర్వాత మాట్లాడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి పోలవరం ఇన్నిసార్లు వెళ్ళాడు ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో. చంద్రబాబు నాయుడు గారు పోలవరాన్ని సందర్శించే తప్ప పోలవరం పూర్తయితే ఈ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉంటది కాబట్టి చంద్రబాబు నాయుడు గారు వెళ్తారు, రోజు ఒకసారి వెళ్తాడు. ఏంటి మీరు నొప్పి? మీరు పనిచేయరు, చంద్రబాబు గారు పనిచేస్తారా? 35 రోజులు ఈయనేం చేయలేదు. ఏం చేయాలి? 35 రోజుల్లో పెన్షన్లో మీరు 2000 మీరు 3000 ఇస్తానన్నది దసరా వాళ్ళగా పెంచారు. మేము 3000 4000 ఇస్తానన్నది ముఖ్యమంత్రి అయిన వెంటనే ఇంటింటికి పంచారు. మళ్ళీ ఏప్రిల్లో ఉన్నటువంటి పెండింగ్ కూడా పంచారు. ఇంకా ఈ రాష్ట్రాన్ని మీరు ఎలా దోచుకున్నారో, ఏ ఏ శాఖల్లో ఏమేమి చేశారో, ఏ శాఖల్లో కూడా డబ్బులు లేకుండా చేశారు, ప్రతి కార్పొరేషన్లో మీరు అప్పులు చేశారు. ఇవన్నీ కూడా మీకు 151 సీట్లు ఏదైతే 2019 ఇచ్చారో వాళ్ళకి తెలియవలసిన అవసరం చంద్రబాబు నాయుడు గారికి ఉంది. ఇవాళ శ్వేతపత్రం రిలీజ్ చేసి ఒక్కొక్క శాఖ గురించి మీకు ప్రజలకు వివరిస్తున్నారు. ప్రజలకు వివరిస్తుంటే ఈయన దొంగతనం ఎక్కడ బయటపడిపోయింది, దొంగతనాలు ఎక్కడ బయటపడిపోతాయని ఉలిక్కిపడి ప్రెస్ మీట్లు పెడతారు. చెప్పండి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో రాగల 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. రాగల 24 గంటల్లో కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని, అదే సమయంలో మరికొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర విదర్భ ప్రాంతంలో కేంద్రీకృతమైన అల్పపీడనం సగటు సముద్ర మట్టానికి 5.8 కిలోమీటర్ల ఎత్తు వరకు విస్తరించిందని, ఎత్తుకు వెళ్లే కొద్దీ నైరుతి దిశ వైపు వంగి ఉన్న ఆవర్తనం చెందుతుందని తెలిపారు. దీంతో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో అల్పపీడనం కొనసాగుతోందని ప్రకటించింది. అంతేకాదు ఈ నెల 19న పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ సిబ్బంది తెలిపింది. దీంతో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని హెచ్చరించింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అధికారిక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల జోక్యం వద్దని మంత్రులకు సూచించిన సీఎం చంద్రబాబు, వైఎస్ఆర్సీపీ చేస్తున్న దుష్ప్రచారాన్ని తిప్పుకొట్టాలని వెల్లడి. సచివాలయం 2వ బ్లాక్లో తన పేషీని పరిశీలించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఉన్నత విద్యా మండలి అధికారులతో మంత్రి నారా లోకేష్ సమీక్ష. గత ప్రభుత్వ విధానాలతో విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరంగా మారిందని ఆగ్రహం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.